వెల్కమ్ టు టీ10 నేను మీ సుందర్. ఇవాళ మనం నేషనల్ బుక్ ఫేర్ హైదరాబాద్ నేషనల్ బుక్ ఫేర్ 2024 ఎన్టీఆర్ స్టేడియంకి వచ్చినాం. గద్దర్ ప్రాంగణంగా ఈ గ్రౌండ్కి నామకరణం చేశారు. ఇది ఫిబ్రవరి 9వ తేదీ నుండి ఫిబ్రవరి 19వ తేదీ వరకు జరుగుతుంది. కాబట్టి చాలా ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ బుక్ ఫేర్కి సంబంధించి ఆ ఏర్పాటు ఎట్లా ఉన్నాయి, ఎన్ని స్టాల్స్ బుక్ అయినాయి, ఎంతమంది రాబోతుర్రు, ఏంటి అనే అంశాలని నిర్వాహకుల్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రతిరోజు టీ10లో అప్డేట్స్ కూడా మీరు చూస్తూనే ఉండండి. రండి నాతో పాటు. ఇక్కడ పుస్తకాలు చదవండి, విజ్ఞానాన్ని పొందండి 36 హైదరాబాద్ నేషనల్ బుక్ ఫేర్ 2024 అనే బ్యానర్ కనిపిస్తుంది మనకి. ఎంట్రన్స్ గేట్ దగ్గర మనం ఉన్నాం. ఇది యాజ్ యూజువల్గా ఇక్కడ టికెట్ కౌంటర్స్ ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ ఎంట్రీ గేటు, అది ఎగ్జిట్ గేటు. ప్రతి సంవత్సరం మాదిరిగానే ఇక్కడ ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి. ఇక్కడ నిర్వాహకుల్ని కూడా కలుద్దాం. ఎలాంటి ఏర్పాట్లు ఉన్నాయి ఏంటి అనే అంశాలను కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. బుక్ ఫేర్ జనరల్ సెక్రటరీ ఆర్ వాసుగారు మనతో పాటు ఉన్నారు. అంత మనకు నమస్తే అండి. నమస్తే. ఎట్లా నడుస్తుంది ఏర్పాటు, ఎట్లా చేశారు ఈసారి, ఎట్లా ప్లాన్ చేస్తున్నారు? ఈ 36వ జాతీయ పుస్తక ప్రదర్శన ఏర్పాటు 2.5 రోజుల్లో ఒక 80% వర్క్స్ పూర్తయినాయి. ఇంకొక 20% వర్క్స్ పెండింగ్ ఉన్నాయి. ఈ రోజు నైట్కి మాక్సిమం పూర్తి అవుతాయి. గతం కంటే స్టాల్స్ సంఖ్య పెరిగింది. ఎంత పెరిగినాయి? గతం కంటే 25 స్టాల్స్ అదనంగా పెరిగినాయి. గతం కంటే ఏర్పాట్లలో కూడా చాలా మార్పులు తీసుకొచ్చాం. అంటే ఎవరిని చీఫ్ గెస్ట్ గా ఇన్వైట్ చేస్తున్నారు? చీఫ్ గెస్ట్ గా సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు గారు వస్తున్నారు. వారితో పాటుగా కొంతమంది గవర్నమెంట్ అధికారులు, ఐఏఎస్లు, తర్వాత మామిడి హరికృష్ణ గారు, మన కోదండరామ్ గారు, వీళ్ళు వస్తున్నారు. ఇంకా చివరిలో ఇంకో 2-3 యాడ్ అయ్యే అవకాశం కూడా ఉంటది. అలాగే గద్దర్ వాళ్ళ సతీమణి ఆవిడని కూడా రేపు ఇన్వైట్ చేస్తాం. గద్దర్ ప్రాంగణం అని పెట్టినట్టున్నారు. ఎట్లా? గద్దర్ గారు ఆయన ప్రజాకవి, మనకంతా పాపులర్ వ్యక్తి. ఆయన ఎవరికి తెలియని వ్యక్తి కాదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో గానీ ఇంకా ఇతర రాష్ట్రాల్లో కూడా మంచి పాపులర్ రచయిత. ఒకప్పుడు అండర్ గ్రౌండ్ ఉండి వచ్చిన వ్యక్తి. అందుకనే గద్దర్ పేరుని పెట్టుకుంటే మనకు చాలా బాగుంటది. మన తెలంగాణ వ్యక్తి కాబట్టి ఆయన స్మరించుకుంటూ ఈ వేదిక పేరు, ఈ ప్రాంగణం పేరు పెట్టాము. వేదిక వేరే ఉంది, వేదిక వేరు, తర్వాత ప్రాంగణాల పేరు వేరు. అట్లా ఎంత మంది వస్తారని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఎంత మంది కోసం ఏర్పాట్లు చేస్తున్నారు? మనం గత సంవత్సరంతో పోల్చినప్పుడు గత సంవత్సరం మనం 10 లక్షల మంది అనేది మనం అంచనాకు వచ్చాం. ఈసారి ఇంకా పెరిగే అవకాశం ఉంది. కాబట్టి ఈ ఏదైతే గ్రౌండ్ ఏర్పాట్లు లేకపోతే ఈ స్పేస్ ని పెంచడం ఇవి చేసాం. దాదాపు 15 లక్షల మంది వచ్చే అవకాశం ఈ సంవత్సరం ఉంది. వాళ్ళకి సంబంధించి అంటే 15 లక్షల మంది సంబంధించిన వాళ్ళకు ఫెసిలిటీస్, వాటర్ కా నుంచి ఇతర టాయిలెట్స్, ఇతర ఏర్పాట్లు, లేక ఫుడ్ కోర్ట్లు, అవన్నీ కూడా వాళ్ళ సంబంధి అంటే వాళ్ళకు సరిపోనుగా మేము ఏర్పాటు చేసాము. అది రేపటి నుంచి అందుబాటులోకి వస్తాయి. ప్రతిరోజు ఏ టైం కు స్టార్ట్ అవుతుంది? సాటర్డే సండే ఏ టైం స్టార్ట్ అవుతుంది? ఎట్లా ఉండదు? ప్రతిరోజు 2 గంటలకు స్టార్ట్ అవుతుంది. 2 గంటల నుంచి 8:30 వరకు. సాటర్డే సండే మాత్రం కొంచెం ఎర్లీగా స్టార్ట్ అయ్యి ఎర్లీగా లేట్ గా ముగుస్తుంది. అంటే 1 o'clock స్టార్ట్ అయ్యి 9కి ముగుస్తుంది సాటర్డే సండే. వీక్ డేస్ ఏమో 2 o'clock స్టార్ట్ అయ్యి 8:30కి ముగుస్తుంది. ఏం చేద్దాం అంటారు ఈ బుక్ ఫేర్ సందర్భంగా ప్రేక్షకులకు, టీ10 ప్రేక్షకులకు కానీ తెలంగాణ సమాజానికి? పుస్తకం చదవడం అనేది తగ్గుతున్న క్రమంలో బుక్ ఫేర్ కు విపరీతమైన ఆధారం ఉంది. ఎట్లా చూడాలి రెండింటిని? యాక్చువల్ గా గత సంవత్సరం బుక్ ఫేర్ కు ముందు మనకి పుస్తకాల ఆదరణ తగ్గింది. సోషల్ మీడియా వచ్చింది, లేదా ఫేస్బుక్ లో లేకపోతే మొబైల్లో బాగా బిజీ అయిపోయారు, పుస్తకాలు చదవరు అనేది మామూలుగా నానుడిగా ఉంది. కానీ గత బుక్ ఫేర్ 2022 బుక్ ఫేర్ లో మా అంచనాలకు పటాపంచలు అయిపోయింది. అసలు మేము అనుకుంది ఒక 5 లక్షల మంది అనుకుంటే 10 లక్షలు దాటారు జనాలు. కొనే వాళ్ళ సంఖ్య కూడా బాగా పెరిగింది. దాంట్లో యూత్ బాగా ఉన్నారు. యూత్ ఎందుకు వస్తారు అని అంటే మాకు అర్థం కాదు. అందరూ మొబైల్లో సోషల్ మీడియాలో బిజీగా ఉన్న వాళ్ళంతా పుస్తకాల వైపు ఎలా వస్తున్నారు అని ఆ సోషల్ మీడియాలో చూసి ఏ బుక్స్ చదివితే బాగుంటది అనేది కూడా సోషల్ మీడియా కూడా ఉపయోగపడుతుంది. ఫలానా బుక్ చదువుకుంటే బాగుంటది అంటే ఆ బుక్స్ కోసం యూత్ పరుగులు పెడుతూ వస్తారు ఇలాంటి బుక్ ఫేర్ సమయాల్లో. ఇప్పుడు మీకు సంబంధించిన అప్డేట్స్ హైదరాబాద్ బుక్ ఫేర్ పేజ్ లో అందుబాటులో ఉంటాయా? రెగ్యులర్ గా అందుబాటులో ఉంటాయి. రోజువారీగా
చాలా మంది ఎంక్వైరీ చేస్తారు. ఇప్పటికి ఈ రోజు నాకు ఉదయం ఒక 2 గంటల వ్యవధిలో 20 మంది ఫోన్లు చేశారు. బుక్ ఫేర్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, దానికి ఎంత టికెట్ పెడుతున్నారు, మేము ఆతృతగా ఉంది రావాలని, ఎప్పుడు స్టార్ట్ అవుతుంది సార్, ఇంకా టైం పెంచండి, లేదా ఎర్లీగా స్టార్ట్ చేయండి అని ఇట్లాంటివి కూడా చాలా మంది దగ్గర నుంచి వినతులు వస్తున్నాయి. కానీ టైం పెంచడం ఇవన్నీ కొంత మనకి ఇబ్బంది అవుతుంది. ఒక టైం కి అలవాటు పడిపోయారు. అట్లాగే బుక్ స్టాల్ ఓనర్స్ భోజనాలు చేసుకుని వచ్చి స్టార్ట్ చేస్తారు. వాళ్ళకి ఇక్కడ భోజనాలు వంట ఇవి మనం చేయలేం కాబట్టి వాళ్ళు ఎక్కడెక్కడ నుంచో హోటల్స్ లేకపోతే ఇతర ప్రాంతాల నుంచి వస్తారు కాబట్టి అందుకే లంచ్ తర్వాత మనం ఇక్కడ ప్రారంభం, నైట్ డిన్నర్లు లోపల అంటే మనం వాళ్ళ భోజనాలు ముగింపు లోపలే మనం క్లోజ్ చేస్తాం. పుస్తక ఆదరణ మాత్రం చాలా బ్రహ్మాండంగా పెరుగుతుంది అనేది మనకు అర్థం అవుతుంది. ఎక్కువ మంది చదువుతున్నారు. ప్రధానంగా నేను చెప్పాల్సిన ఒక ముఖ్యమైన అంశం ఏంటంటే మన తెలంగాణ గవర్నమెంట్ 2 లక్షల ఉద్యోగాలు ప్రకటించింది. ఇప్పుడు దాదాపుగా ఇప్పుడు టిఆర్ఎస్ గవర్నమెంట్ లో గ్రూప్ ఎగ్జామ్స్ పోస్ట్ పోన్ కావడం, పేపర్ లీకేజీలు ఇవన్నీ మనం చూస్తున్నాం. ఇప్పుడు వీళ్ళు పకడ్బందీగా చేయడానికి ఇప్పుడున్న గవర్నమెంట్ ప్లాన్ చేస్తుంది. ఈ యూత్ అందరికీ ఈ బుక్ ఫేర్ చాలా దిక్సూచిలాగా ఉపయోగపడుతుంది. వాళ్ళందరికి కావాల్సిన మెటీరియల్ ఇక్కడ దొరుకుతుంది. అందుకనే యూత్ అందరూ కూడా ఈ బుక్ ఫేర్ ఉపయోగించుకుని వాళ్ళకి ఏ మెటీరియల్ కావాలో ఆ మెటీరియల్ ని కొనుక్కొని బాగా చదివి ఉద్యోగాలు సంపాదించాలని చెప్పేసి తెలంగాణ యువతకి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఓకే వాసు గారు, ఆల్ ది వెరీ బెస్ట్, మంచిగా జరుపు నడపండి. ప్రజలారా చూశారు కదా, హైదరాబాద్ నేషనల్ బుక్ ఫేర్ సంబంధించి 9వ తారీఖు నుండి 19వ తారీఖు వరకు నడుస్తుంది. అప్డేట్స్ హైదరాబాద్ బుక్ ఫేర్ ఫేస్బుక్ పేజ్ లో చూడండి. టీటీఎన్ లో కూడా మీకు లైవ్ అప్డేట్స్ అందుబాటులో ఉంచుతాం. తప్పకుండా చూడండి. ఈ వీడియో మీద కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. చూస్తూనే ఉండండి టీటీఎన్.